ఇక డీటెయిల్స్కి వెళ్తే అడవులను రక్షిస్తూనే అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న చెంచుల జీవన స్థితిగతులను మార్చేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల అడవి ప్రాంతంలో చెంచులకు సిపిఎం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి దుప్పట్లను పంపిణీ చేశారు. త్వరితగతిన అంతరించిపోతున్న ఆదిమ జాతి చెంచు బిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. అమ్రాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను టూరిజం హబ్లోకి తీసుకువెళ్లి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక చెంచు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నల్లమల్లకు వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. తీసుకురావద్దు అని చెప్పాలి, అడవులను కాపాడుకోవాలని చెప్పాలి. ఇవాళ మనము సఫారీలో వచ్చినాం. సఫారీలో వస్తే చాలా చక్కటి గాలి మనకు వచ్చింది. అదే రూములలో కూర్చుని మనం వదిలిన గాలే మనం పీలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఈ అటవీ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ వచ్చేటట్టుగా టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రభుత్వం, మన సీఎం గారు, అదేవిధంగా టూరిజం మంత్రి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా అద్భుతం. నేను కూడా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇక్కడికి అచ్చంపేట, ముఖ్యంగా మన్ననూరు ఈ ప్రాంతానికి వచ్చిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా స్పీడ్గా అంతరిస్తున్నటువంటి జాతి మరి పాపం అది ఇక్కడ సెంచు పరిస్థితి ఉంది. వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకు అనువైనటువంటి ప్లేసెస్ వాళ్ళు కోరుకున్న కాడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయాలి. గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి సుపరిచితులు. మరి ఎన్నో సందర్భాల్లో నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను ఆదుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి మా అక్క సీతక్క, అది మన కరోనా పీరియడ్లో ముఖ్యంగా ఈ చెంచు పెంటలన్నీ తిరిగి వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులు కానీ, కూరగాయలు కానీ, బియ్యం, పప్పులు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా అందజేసినటువంటి మానవత్వం కలిగినటువంటి మా అక్క సీతక్క గారు రావడం జరిగింది. ఇవాళ అన్ని పెంటలలో సిపిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారి వారి సారథ్యంలో 1000 దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చేయడం జరిగింది. ఇప్పుడు 2-3 చెంచు పెంటలు ఉన్నాయి, అవి కూడా పంపిణీ చేస్తాం. అదే అన్నిటికి మించి ఈ నల్లమల్ల ప్రాంతం 6 లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఊటీ లాంటిది. ఇది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. కాబట్టి ఈ నల్లమల్లలో లింగమయ్య స్వాములకు కొలువైనటువంటి నల్లమల్లలో 18 ప్లేసెస్ ఉన్నాయి టూరిజం డెవలప్ చేయడానికి. 18 ప్లేసులలో మొట్టమొదటిది ఉమామహేశ్వరం, తర్వాత లొద్ది మల్లయ్య,